హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక మిస్టీరియస్ అడవిలో చిక్కుకున్న మనుషులు వాళ్ళు అక్కడి నుండి తప్పించుకున్నారా, వాళ్ళు ఆ అడవి నుంచి ఎందుకు బయటికి రాలేకపోతున్నారు, ఆ అడవిలో ఏముంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఈ మూవీ చాలా బాగుంటుంది, మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇక కథలోకి వెళితే కథ ప్రారంభంలో ఒక దట్టమైన అడవిని చూపిస్తూ ఒక మనిషి పిచ్చివాడిలా పరుగెత్తుతూ కనిపిస్తాడు. ఈ అడవి నుంచి తప్పించుకునే మార్గం దొరుకుతుందేమో అన్న ఆశతో పరిగెడుతూనే ఉంటాడు. కాని ఈ అడవి అంత ఘనంగా ఉంది గనుక బయటకు వెళ్లే దారి కనిపించడం లేదు. అతను సూర్యుడి దిశలో ముందుకు వెళతాడు. కాని సూర్యుడు కూడా క్రమంగా అస్తమించిపోతున్నాడు. అయినప్పటికీ ఆ మనిషి ఆగకుండా పరిగెడుతూనే ఉంటాడు. చాలాసేపటికి ఒక బోర్డు కనిపిస్తుంది. దానిపై పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అని, అలాగే 108 నెంబర్ కూడా రాసి ఉంటుంది. ఇది చూసి అతను మరింత భయపడిపోతాడు. అంధకారం పెరుగుతుంది. అడివంతా ఒక వింత భయం వ్యాపిస్తుంది. ఒక్కసారిగా పక్షులు గుంపుగా ఎగిరిపోతాయి. ఎన్నో మైళ్లు తిరిగినా ఒక్క అడవి జంతువు కూడా కనిపించదు. అడవి జంతువులు కూడా ఏదో దాని భయంతో దాక్కున్నట్లుంటాయి. అతను ఇంకా వేగంగా పరిగెడుతుంటాడు. కాని గంటల తరబడి తిరిగాక మళ్ళీ అదే బోర్డు కనిపిస్తుంది, పాయింట్ ఆఫ్ నో రిటర్న్ 108. ఇక అతనికి అర్థమవుతుంది, ఎంత పరిగెత్తినా ఈ అడవి నుంచి బయటపడలేడు. దాక్కోవడానికి స్థలం వెతుకుతాడు, కాని దొరకదు. చివరకు ఒక చెట్టెక్కుతాడు. కాని కొమ్మ విరిగిపోవడంతో అతను కింద పడిపోతాడు. బాగా గాయపడతాడు. అదే సమయంలో నేల కంపిస్తుంది. వింతగా ఘోషలు వినిపిస్తాయి. అతని గొంతులో ఊపిరాగిపోతుంది. ఒక్కసారిగా ఎవరో అతన్ని లాగిపోతారు. ఎవరో చూపించరు, కాని అతని బాధతో కేకలు వినిపిస్తాయి. 6 రోజుల తర్వాత కథ నగరంలోకి మారుతుంది. మీనా అనే అమ్మాయి ఒక పక్షుల షాప్లో పనిచేస్తుంది. ఆమె బాస్ ఆమెకు ఒక బంగారు చిలుకను, గోల్డెన్ ప్యారెట్ను ఒక దూర ప్రాంతానికి డెలివర్ చేయమని చెబుతాడు. మీనా అంగీకరించి చిలుకను తీసుకొని కార్లో బయలుదేరుతుంది. రోడ్డు మీద ఒక బోర్డు కనిపిస్తుంది. దానిపై చాలామంది మిస్సింగ్ అయిన వారి ఫోటోలు ఉంటాయి. కాని ఆమె పెద్దగా పట్టించుకోదు. షార్ట్కట్ కోసం అడవిదారిలోకి వెళుతుంది. అదే అడవి. మొదట మనిషి అదృశ్యమైన చోటు. అడవిలో సిగ్నల్ పోతుంది. కార్ రేడియో కూడా పనిచేయదు. కార్ కూడా చెడిపోతుంది. ఆ సమయంలో అదే పాయింట్ ఆఫ్ నో రిటర్న్ బోర్డు కనిపిస్తుంది. భయపడిన మీనా చుట్టూ సహాయం కోసం వెతుకుతుంది. తిరిగి వచ్చినప్పుడు ఆమె కార్ అక్కడ ఉండదు. అడివంతా ఒకేలా కనిపించడం వల్ల గందరగోళానికి లోనవుతుంది. ఒక్కసారిగా పక్షులు మళ్లీ ఎగిరిపోతాయి. నీల కంపిస్తుంది. దూరంలో ఒక నీడ కనిపిస్తుంది. ఆమె పరిగెత్తి వెళుతుంది. కాని ఎవరూ కనిపించరు. అప్పుడే ఒక ముసలిదాన్ని పరిగెత్తుతూ చూస్తుంది. మీనా సహాయం కోసం ఆమె వెంబడిస్తుంది. కాని ఆమె లోపలికి మాయమవుతుంది. తర్వాత దూరంలో ఒక పెద్ద గది కనిపిస్తుంది. ఆ ముసలిదాన్ని తలుపు తెరిచి, జీవంగా ఉండాలంటే లోపలిరా అని పిలుస్తుంది. మీనా వెంటనే లోపలికి వెళుతుంది. లోపల ఒక పెద్ద అద్దం ఉంటుంది. ఆ ముసలిదానికి పేరు మెడ్లిన్. అక్కడ కియారా, డానియల్ అనే ఇద్దరుంటారు. మీనాను చూసి మెడ్లిన్, ఇప్పుడు మాట్లాడే టైం కాదు, అద్దం ముందు నిలబడు, ఎందుకంటే మనల్ని చూడడానికి వాళ్ళు వస్తారు అని చెబుతుంది. మీనా అడుగుతుంది ఎవరు, కాని సమాధానం చెప్పరు. అప్పుడు వింత శబ్దాలు వినిపిస్తాయి. కియారా చెబుతుంది, వాళ్ళని వాచర్స్ అంటాం. వాళ్ళ అద్దం అవతల ఉంటారు. మనల్ని మాత్రమే చూస్తారు. మనం వాళ్ళని చూడలేం. రాత్రంతా శబ్దాలు వస్తాయి. మెడ్లిన్ చెబుతుంది, నీ రాకతో వాళ్ళు సంతోషంగా ఉన్నారు, కరతాళధ్వని చేస్తున్నారు. మీనా పూర్తిగా అయోమయానికి గురవుతుంది. ఉదయం అవ్వగానే వాళ్లు బయటకు వస్తారు. మెడ్లిన్ చెబుతుంది, వాచర్స్ రాత్రిపూట మాత్రమే వస్తారు, పగలు మనం స్వేచ్ఛగా తిరగొచ్చు. మీనా అడవి నుంచి బయటకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. కాని మళ్లీ అదే బోర్డు కనిపిస్తుంది. కొండమీదికి చేరి మళ్లీ అడవి తప్ప మరేదీ కనిపించదు. నిరాశతో కూర్చుంటుంది. వెనక నుండి మెడ్లిన్ వచ్చి, మనం కూడా నిన్ను మాదిరిగానే ప్రయత్నం చేశాం, కాని ఈ అడవి మనల్ని వేటాడుతుంది. ఇక్కడ్నుంచి బయటకు వెళ్లే దారి కనిపించడం లేదు. అడివంతా పాయింట్ ఆఫ్ నో రిటర్న్ బోర్డులు వలయంలాగా ఉండడం చూపిస్తుంది. వీటిని ఒక ప్రొఫెసర్ తయారు చేశాడు అని చెబుతుంది. మెడ్లిన్ 3 రూల్స్ చెబుతుంది. 1. రాత్రి తలుపు తెరవకూడదు. 2. అద్దానికి వెనక తిరగకూడదు. 3. పగలు గుంతల దగ్గరగా వెళ్లకూడదు. మీనా వాటిని నమ్మదు. ఒకరోజు అద్దానికి వెనక తిరిగి పడుకుంటుంది. వెంటనే వాచర్స్ ఆగ్రహిస్తారు. అద్దం కొట్టడం మొదలు పెడతారు. మెడ్లిన్ మీనాను లాగి నిలబెడుతుంది. అప్పుడు శాంతిస్తారు. అంటే వాచర్స్కి వెనక చూపించడం అవమానంగా అనిపిస్తుంది. తర్వాత మీనా, డానియల్ ఇద్దరూ రూల్స్ అతిక్రమించి గుంత దగ్గరికి వెడతారు. మీనా గుంతలోకి దిగి చాలామంది మనుషుల సామాన్లు చూస్తుంది. వాచర్స్ బలైన వారివి.
బయటకు రాగానే మెడ్లిన్ నిజం ఊహిస్తుంది. కాని వాళ్లు దాచేస్తారు. కెమెరా దొరకడంతో వాచర్స్ను చూడాలని ప్లాన్ చేస్తారు. రాత్రి కెమెరా ద్వారా ఎవరూ కనిపించకపోతే తలుపు దగ్గర కియారా భర్త వాయిస్లో ఎవరో వస్తారు. కాని అది వాచర్స్ రూపం అని తెలుస్తుంది. వాచర్స్ కోపంతో అద్దం పగలగొట్టేస్తారు. వాచర్స్ మానవ రూపం కూడా దాల్చగలవని స్పష్టమవుతుంది. రోజులు గడుస్తాయి. డానియల్ మెడ్లిన్పై తిరుగుబాటు చేస్తాడు. మెడ్లిన్ను చెట్టుకి కట్టి మీనా మెడ్లిన్ ఇద్దర్నీ బయట వదిలేస్తాడు. రాత్రి వాచర్స్ వస్తారు. వాళ్ల రూపం మొదటిసారి కనిపిస్తుంది. పొడవుగా, సన్నగా, భయంకరంగా. అదృష్టవశాత్తు వారు తప్పించుకుని తిరిగి లోపలికి వెళతారు. మెడ్లిన్ వాచర్స్ అసలు విషయం చెబుతుంది. వాచర్స్ అనేవి అసలు ఫెయిరీస్. ఒకప్పుడు వారు మానవులతో ఉండేవారు. కాని మనుషులు వారి శక్తులకి భయపడి వారిని పెద్ద గుంటల్లో బంధించారు. వందల ఏళ్లపాటు చీకట్లో ఉండడం వల్ల వారు రెక్కలు, మాంత్రిక శక్తులు కోల్పోయారు. కాని రూపం మార్చుకునే శక్తి మాత్రం మిగిలింది. సూర్యకాంతి వారిని కాలుస్తుంది. రాత్రిపూట బయటకు వస్తారు. ఇప్పుడు వాళ్లు మళ్లీ మానవుల మధ్య జీవించాలనుకుంటున్నారు. అందుకే మనుషుల్ని గమనిస్తూ వారి రూపం, నడవడిక నేర్చుకుంటున్నారు. అప్పుడు ఒక్కసారిగా వాచర్స్ మళ్లీ దాడి చేస్తారు. తలుపు పగలగొట్టే స్థితికి వస్తుంది. కాని తలుపు కింద కార్పెట్ తీస్తే ఒక పెద్ద బంకర్ కనిపిస్తుంది. లోపలికి దిగి తలుపు మూసేస్తారు. లోపల అన్ని సౌకర్యాలుంటాయి. ఒక కంప్యూటర్లో డేటా కనిపిస్తుంది. అది ప్రొఫెసర్ మార్టిన్ది. ఇతని ఈ వాచర్స్ గురించి రీసెర్చ్ చేయడానికి ఈ బంకర్ నిర్మించాడు. ఇతరులను డబ్బు కోసం ఇక్కడికి తీసుకొని వచ్చి వాచర్స్ బలి అయ్యేలా వదిలేసేవాడు. చివరిగా ఒక ప్రత్యేకమైన వాచర్ గురించి చెబుతాడు. ఒక చిన్నారి రూపాన్ని సరిగ్గా దాల్చిన వాచర్ సూర్యరశ్మిలో కూడా బయటకు రావలిగేది. అంతే ఫ్రెండ్స్, మూవీ ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.